వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ శివాని. సో ఇవాళటి వ్లాగ్ వచ్చేసి అసలు చాలా మందికి డౌట్ అనమాట, అసలు పార్ట్ టైం ఎలా ఉంది, పార్ట్ టైం చేస్తున్నావా, అసలు పార్ట్ టైమ్స్ దొరుకుతున్నాయి యూఎస్లో, అసలు ఎట్లుంటాయండి పార్ట్ టైమ్స్, నా పొందా లేనే లేవు అసలు ఇక్కడ పార్ట్ టైం. ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత, ఇంత అమౌంట్ లోన్ తీసుకున్న తర్వాత మనకు అనిపిస్తుంది కొంచెం పార్ట్ టైం చేసుకొని కొంచెం మన లైక్ ఎక్స్పెన్సెస్ వరకైనా క్లియర్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుందని చెప్పి. కానీ లైక్ ప్రతి ఇయర్ కొద్దీ స్టూడెంట్స్ రావడం చాలా ఎక్కువైపోయినారు అనమాట. యాజ్ కంపేర్ టు 10 years బ్యాక్ కానీ 5 years బ్యాక్తో కంపేర్ చేస్తే ఇప్పుడు మొత్తం ఇండియన్సే ఉన్నారు. ఏ స్టేట్లో చూసినా ఇండియన్సే ఉన్నారు. అది మీకు కూడా తెలుసు. లైక్ లాస్ట్ నేను వచ్చే ఇంటేక్లో 1 million ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చినారంట యూఎస్కి. ఇంకా మీరే ఊహించుకోండి ఎంతమంది ఉన్నారు అని చెప్పి. అండ్ ఎస్, ఇంకా పార్ట్ టైం విషయానికి వచ్చేసరికి నేను చెప్పను లైక్ అసలు పార్ట్ టైమ్స్ ఎక్కడ లేవు అని మాత్రం చెప్పను. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిటీ యూ ఆర్ గోయింగ్ టు లీవ్ ఇన్ అనమాట. మంచి సిటీ అంటే మీకు పార్ట్ టైం దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎస్, మెయిన్ థింగ్ ఏంటంటే యూఎస్లో బయట పార్ట్ టైం చేయడం ఇల్లీగల్ అనమాట. బయట పార్ట్ టైమ్స్ చేయొద్దు. ఇన్ కేస్ చాలామంది చేస్తారు లైట్ అనుకుంటా, కానీ చాలామంది స్టూడెంట్స్ దొరికిపోయి డిపోర్ట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొకటి ఆన్ క్యాంపస్ అనమాట. ఆన్ క్యాంపస్ పార్ట్ టైమ్స్లో కూడా డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. అంటే లైక్ అసిస్టెంట్షిప్స్ కానీ, టీచింగ్ అసిస్టెంట్షిప్స్ కానీ, గ్రేడింగ్ అసిస్టెంట్షిప్స్ కానీ, ఆర్ సబ్వేస్ లైక్ ఆన్ క్యాంపస్లో ఏవైతే స్టోర్స్ ఉంటాయో లైక్ సబ్వే కానీ, వీడియోగ్రఫీ కానీ, అంటే డైనింగ్ హాల్స్ కానీ ఇట్లుంటాయి అనమాట. లైక్ పీడిహెచ్ అంటే మాకు పీడిహెచ్ అని ఉంది, అంటే ప్యాంథర్ డైనింగ్ హాల్. అక్కడ ఏంటంటే డిష్ వాషింగ్ ఉంటుంది, అండ్ సర్వింగ్ ఉంటుంది, కుకింగ్ అండ్ ఎవ్రీథింగ్, క్యాషియర్ జాబ్స్ అన్నీ ఉంటాయి. అండ్ సబ్స్ ఉంటాయి, అండ్ ర్యాట్ స్కాలర్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. అంటే పిజ్జా షాప్స్, సబ్వే అట్లా. సో అక్కడికి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే టు బీ ఫ్రాంక్ రిఫరెన్స్ మీకు ఉంటే, అంటే ఇన్ కేస్ సీనియర్స్ ఆర్ మీ ఫ్రెండ్స్ ఆ పార్ట్ టైంలో వర్క్ చేసి ఉంటే వాళ్ళు మిమ్మల్ని రిఫర్ చేసినారనుకోండి, మీకు అప్పుడు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో అందుకే అంటున్నా, ఇంటరాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే నార్మల్గా చాలామంది ఫ్రెండ్స్ చేసుకోండి. ఇప్పుడు నేను వచ్చి 6 months అవుతుంది, నాకు జస్ట్ 1 week అవుతుంది అనమాట నాకు పార్ట్ టైం వచ్చి ఆన్ క్యాంపస్లో, అంతే. నాతో వచ్చిన వాళ్ళకి చాలా మందికి ఇప్పటికి ఇంకా బయట పార్ట్ టైం దొరకలేదు. చాలా ఈజీ ఉంది సిచ్యువేషన్, పార్ట్ టైం సిచ్యువేషన్ ఇక్కడ. నార్మల్ ఇక్కడనే కాదు, ఏ స్టేట్లో మ్యాక్సిమం చాలా స్టేట్స్లో పార్ట్ టైమ్స్ లేవన్నమాట బయట. యు నో వాట్, నేను యూఎస్కి రాకముందు నాకు వీసా ఎప్పుడైతే అప్రూవ్ అయిందో, నేను మా డాడీకి ఇంటికి వెళ్ళి లైక్ వీసా ఎప్పుడైతే అప్రూవ్ అయిందో నేను ఏం చెప్పినా తెలుసా మా డాడీకి, డాడీ నేను మంత్లీ నీకు 30,000 పంపిస్తాను డాడీ, నేను 30,000 నేను పార్ట్ టైం చేసుకుంటే నీకు పంపిస్తాను, మిగతా అంతా నేను ఖర్చు పెట్టుకుంటా అని చెప్పిన. వీడికి వచ్చిన తర్వాత అట్లా అయిపోయింది. ఇచ్చే టిప్ ఏంటంటే, ఒక్కటి చాలామంది అనుకుంటారు ఏముందిలే పోయిన తర్వాత పార్ట్ టైం దొరుకుతుంది, సెట్ అవుతుంది, ఫీజు కూడా కట్టేసుకోవచ్చు, లైట్లీ అనుకుంటారు. నో వే. మినిమం టు మినిమం మీరు ఎలా చూసుకోండి అంటే, ఫీజ్ లోన్తో క్లియర్ చేసుకొని స్టార్టింగ్ ఒక 6 months అయినా లీవింగ్ ఎక్స్పెన్సెస్కి మీ దగ్గర అమౌంట్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఇక్కడికి రాగానే పార్ట్ టైం దొరకడం అంటే ఇట్స్ రియలీ టఫ్. సో ఏంటంటే 6 months తర్వాత దొరకవచ్చు. నేను మీకు మొత్తానికి దొరకదని చెప్పాను. వన్స్ అయ్యే కొద్దీ మీకు ఏమంటాం, మీరు సోషలైజ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో యూ విల్ గెట్ టు నో పీపుల్ కదా. సో రిఫరెన్స్తోనైనా మీకు పార్ట్ టైం దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నేను వెళ్ళగానే నేను పార్ట్ టైం చేస్తా, నేను పోయి పైసలు పంపిస్తా ఇండియాకి అంటే కుదరదు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అనుకున్నంత ఈజీ అస్సలు కాదు ఇక్కడ. ఎందుకంటే దొరకడమే కష్టంగా ఉన్నాయి. మీరు దాంతోపాటు ఫీజు కట్టుకుంటా, చదువుకుంటా, అది చేస్తా ఇది చేస్తా అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గోయింగ్ టు హ్యాపెన్. ఇంకొకటి ఏంటంటే, చాలామంది యూఎస్కి వచ్చిన తర్వాత పార్ట్ టైంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, గ్రేడ్స్ని పక్కన పడేస్తారు. అసలు అట్లా చేయకండి. ఎందుకంటే జాబ్ మార్కెట్ ఇక్కడ చాలా గలీజ్ ఉంది. సో అట్లీస్ట్ మీరు పార్ట్ టైం చేసుకుంటూ, చదువుకుంటూ, గ్రేడ్స్ మెయింటైన్ చేసుకుంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. మంచి ఇంటర్న్షిప్ వస్తే మీకు పార్ట్ టైం చేసినా చేయకుండా లాభం లేదు కదా, అంటే చేయని అవసరం లేదు కదా అంటున్నా, అంతే. క్యాంపస్ పార్ట్ టైమ్స్ ఎలా అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట. ఎవరైతే తొందరగా అప్లై చేసుకుంటారో వాళ్ళకే వస్తాయి. అండ్ టు బీ ఫ్రాంక్,
ఆన్ క్యాంపస్ కూడా మీకు పార్ట్ టైం రావాలంటే రిఫరెన్స్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, సోది ఉంటుంది అంతా. సో ఫస్ట్ మీరు ట్రై టు మేక్ ఫ్రెండ్స్, చాలా మందితో మాట్లాడండి, ఇంటరాక్ట్ అవ్వండి, అందరినీ కనుక్కోండి. దట్ వుడ్ బీ హెల్ప్ఫుల్, వెరీ హెల్ప్ఫుల్ చెప్తున్నా కదా. అండ్ మీకు మీరు సర్చ్ చేయండి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రొఫెసర్స్తోని ఫస్ట్ సెమిస్టర్లో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వకపోవడం. సో మీరు ఆ మిస్టేక్ చేయకండి. ఇంకో పాయింట్ నేను ఏం చెప్తా అంటే, ఇఫ్ యు ఆర్ గుడ్ ఎనఫ్, సో మీరు ఫస్ట్ డే ఆఫ్ క్లాస్ నుంచే ప్రొఫెసర్తోని మంచిగా ఇంటరాక్ట్ అవ్వండి అనమాట. అంటే మీకు డౌట్, ఏ చిన్న డౌట్ ఉన్నా పోయి మాట్లాడండి, వెళ్ళి అడిగేసేయండి, ఫ్రెండ్లీగా ఉండండి. సో దాట్ ఫ్రెండ్లీగా ఉంటూనే గ్రేడింగ్ అసిస్టెంట్షిప్ ఉందా, రీసెర్చ్ అసిస్టెంట్షిప్ ఉందా, లేకపోతే ఈజ్ దర్ ఎనీ వాలంటీర్ వర్క్ ఐ కెన్ డూ అని చెప్పి అడుగుతూనే ఉండండి. సో వాళ్ళకి మీ పైన ఒక ఇంప్రెషన్ పడుతుంది. సో దట్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్. మీకు ఈ సెమిస్టర్లోనే కాకుండా, లైక్ ఈ సెమిస్టర్ కాకుండా నెక్స్ట్ సెమిస్టర్లోనైనా మీకు అసిస్టెంట్షిప్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీకు అసిస్టెంట్షిప్ వచ్చిందనుకో, సెట్ అండ్ ఒక రెజ్యూమేలో ఒక ప్లస్ పాయింట్ అనమాట, అదొక యాడ్ ఆన్ పాయింట్ చేయండి ఫర్ అసిస్టెంట్షిప్. ట్రై ఫర్ అసిస్టెంట్షిప్ ఫస్ట్ అండ్ దెన్ గో ఫర్ ద పార్ట్ టైం. ఐ నో ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, బట్ మేబీ యూ కెన్ గెట్ ఇట్ రైట్. సోది కదా నాకు నా సిచ్యువేషన్. నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటుంటే నా 6 months బ్యాక్ నేను మా డాడీతో చేసిన కన్వర్జేషన్ గుర్తొస్తుంది, అందుకే నవ్వుతున్నా. సో అందుకే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి సార్, ఇడేం ఉండదు. సోది చెప్తున్నా, లిటరల్గా సోది. బట్ మేబీ ఇన్ ద ఫ్యూచర్ you'll have a nice opportunity, but ఇప్పటికైతే సమాప్తం. సో yes, that's it for today. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. If you do, then please don't forget to like, share and subscribe to my channel. This is me Shivani. Thank you for watching. Bye bye. See you guys in my next video.